కంటెంట్ సినిమా మీరందరూ చూసి మార్నింగ్ షో చూసిన తర్వాత మీరందరూ ఎలా ఉంది అనే ఒక మౌత్ టాక్ వెళ్ళేదాన్ని బట్టే ఉంటుంది సార్ అని నా ఫీలింగ్ సార్. ఖచ్చితంగా 4 సినిమాలు ఉన్నప్పుడైతే, కాంపిటీషన్ ఉన్నప్పుడైతే ఉంటుంది సార్ 1, 2 అవి, అది ఇంకా తప్పదు అది అని. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు మీ ఆన్సర్స్ కానీ, అంటే చాలా సెటిల్డ్గా, ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకుండా. అంటే మన ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే, దాన్ని నా సినిమా పబ్లిసిటీకి వాడుకోవటం నాకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు అభిమానం అని చాలా సెటిల్డ్గా మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే ఇదంతా ఏంటి, ఎక్స్పీరియన్స్తో వచ్చిందా లేకపోతే పెళ్లి తర్వాత వచ్చిన అనుభవం? ఇది ఎక్స్పీరియన్సే సార్. అంటే మనం సినిమా బై సినిమా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము, సినిమా బై సినిమా ప్రెస్ మీట్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడూ బెటర్మెంటే కదా సార్, అది ప్రవర్తనలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా సరే ఎప్పుడూ బెటర్మెంట్ అనేది ఉంటుంది. నాకు వీలైనంత వరకు నా పని ఏదో నేను చేసుకున్నానా అనే ఒక జోన్కి వచ్చాను సార్. నా పని ఏదో చేసుకున్నాను, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మేము కలుస్తూనే ఉండాలి. మా సినిమాని మేము ప్రమోట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో మీరు అడిగిన ప్రశ్నలకి